ఓకే, సో ఇక్కడ వరకు ఉంది కదా, చేసాము. సో పేజ్ కొంచెం దీంట్లో అడ్జస్ట్మెంట్ చూసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇది స్క్రోల్ అవుతుంది కిందకి. స్క్రోల్ కాకుండా జస్ట్ ఫిక్స్ చేసేద్దాం దీన్ని. ఓకేనా? సో డేటా అనేది ఇక్కడ టెస్టింగ్ టెక్స్ట్ 2 అని చెప్పి ఒక పారా ఇక్కడ వరకు ఉంది. సో మల్టిపుల్ ఉంటాయన్నమాట. సో నాకు ఇలా స్క్రోల్ కాకూడదు. స్క్రోల్ అయితే మళ్ళీ అన్నెసరీగా అయిపోతుంది. ఒకే పేజ్కి ఇలా ఫిక్స్ చేద్దాం. అంటే ఈ హైట్ అనేది ఆటోమేటిక్గా ఉందన్నమాట. దీన్ని మనం వాట్ వి కాల్ ఎస్ రెస్ట్రిక్ట్ చేద్దాం హైట్ని, ఎంటైర్ బాడీ హైట్ని. సో హైట్ ఎలా చేస్తారు చూడండి. సో మెయిన్ వచ్చేసి మనకు హోమ్ లెఫ్ట్ బాడీ అండ్ టాప్ హోమ్ బాడీ అనేది ఉంది. ఇది మనది మెయిన్. దీనికి హైట్ అనేది నేను యాడ్ చేస్తున్నా. హైట్ కోలన్ 100 వ్యూ పోర్ట్ హైట్. సో ఇంత వస్తుంది. ఇంకా స్క్రోల్ బార్ అనేది వస్తుంది, తగ్గిద్దాం 100 నుంచి. సో ఇక్కడ వెరిఫై చేయండి. ఇక్కడ స్క్రోల్ బార్ ఉంది కదా, ఇది మనకు పోవాలి. స్క్రోల్ బార్ ఉండకూడదు, అంతా మనం తగ్గించాలి. దేనికి ఇస్తున్నాం మనం హైట్? ఎంటైర్ బాడీకి ఇస్తున్నాము. అప్పుడు లెఫ్ట్ దానికి ఇస్తే ఓకే, ఎందుకంటే ఈ కంటెంట్ ఆటో కదా, అందుకని అది హైట్ అనేది కావట్లేదు. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, దీన్ని మనకు మల్టిపుల్ కంటెంట్ ఉంటుంది. సో స్క్రాలబుల్గా మారుస్తున్నాను అనమాట. సో సేమ్ నాకు ఇలానే ఉండాలి. సో ఇలా స్క్రాల్ చేసినప్పుడు స్క్రాల్ అవ్వాలి కంటెంట్ అనేది. సో ఇలా చేయాలనుకుంటున్నాను. దీనికి ఒక సింపుల్ సేసెస్ ప్రాపర్టీ ఉంటుంది మనకు. ఫస్ట్ ఇది లెఫ్ట్ కదా, లెఫ్ట్ చూడండి, హోమ్ లెఫ్ట్ బాడీ. సో దీన్ని ఏం చేస్తున్నానంటే ఓవర్ఫ్లో అంటాం దీన్ని, గుర్తుపెట్టుకోండి. ఓవర్ఫ్లో. సో స్క్రాల్ అని ఇస్తున్నాను కాబట్టి స్క్రాల్ బార్ అనేది యాడ్ అయిపోతుంది ఇక్కడ చూడండి. ఓకే, సో మ్యాక్సిమం ఉంది కాబట్టి, ఈ హైట్ ఉంది కాబట్టి ఇది ఇక్కడ వరకు వచ్చింది. లేదు దీన్ని తగ్గించామంటే మనకు ఇది సెట్ అయిపోతుంది, అర్థమవుతుంది అనమాట. సో స్క్రాల్ బార్ ఇచ్చాను. సో అదేవిధంగా ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి, హోమ్ బాడీకి హైట్ వస్తుందో. ఎస్, ఇప్పుడు వచ్చింది చూడండి, హైట్ తగ్గిందిగా. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 వ్యూ పోర్ట్ నుంచి తీసుకున్నాం, ఇది 100. సో ఈ స్క్రాల్ బార్ మనం తగ్గించాలి కాబట్టి బాడీకి తగ్గిస్తూ వస్తాం. చూద్దాం ఎక్కడికి సెట్ అవుతుంది, ఫిట్ అవుతుంది. స్క్రాల్ బార్ అనేది ఆగిపోవాలి. ఎస్, 76కి ఆగిపోయింది. ఇప్పుడు చూడండి, మనకు కిందకి స్క్రోల్ చేస్తే రాదు. సో ఇక్కడ మాత్రం మనం స్క్రోల్ చేసుకోవచ్చు ఇక్కడ వరకు. ఓకే, ఎందుకంటే ఇది ఈవెంట్స్ కాబట్టి మెసేజెస్ మల్టిపుల్ వస్తుంటాయి. సో ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఎంటైర్ స్క్రీన్కి లాగిన్ స్క్రీన్ ఉంది, మనం స్క్రోల్ చేయలేం, రైట్ సైడ్ స్క్రోల్ చేయలేం, కరెక్ట్గా ఫిట్ అయింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి ఇలా చేసుకుంటా ఉండొచ్చు అనమాట. అర్థమైందా? సో ఇది యాడ్ చేద్దాం ఇప్పుడు కరెక్ట్గా చూడడానికి నీట్గా ఉంటుంది. సో బాడీకి 76 కదా, మెయిన్ బాడీ ఏముంది, రైట్ బాడీ. వాట్ ఈస్ ద సెక్షన్? login.jsp లో ఇది కంటైనర్కి ఇద్దామా, లేదంటే ఎంటైర్ కంటైనర్కి ఇస్తే సరిపోతుంది కదా. సో దీనికి ఈ కంటైనర్ సరేనండి, ఎందుకంటే మళ్ళీ కంటైనర్కి ఇస్తే అది ఏమైనా ఓవర్లాప్ ఏదైనా ఛాన్స్ ఉంటుందేమో. ఈ వదిలేసి హోమ్ బాడీ ఏదైతే ఉందో ఈ బాడీకి ఇస్తున్నాను, మెయిన్ బాడీకి. ఆల్రెడీ స్టైల్స్ యాడ్ చేస్తున్నామా దీనికి? లెట్స్ యాడ్ ఇట్ నౌ. హైట్ 76 వ్యూ పోర్ట్ హైట్. అంటే స్క్రాల్ బార్ కదా, లెఫ్ట్ దానికి స్క్రాల్ బార్ ఇవ్వాలి. లెఫ్ట్ అంటే ఏంటి? ఇక్కడ లెఫ్ట్ బాడీ లెఫ్ట్, హోమ్ రైట్ బాడీ,
లెఫ్ట్ బాడీ తీసుకోలేదా? లెఫ్ట్ బాడీ తీసుకోండి. హోమ్ లెఫ్ట్ బాడీ ఇది కదా. హోమ్ లెఫ్ట్ బాడీకి స్క్రాల్ బార్ యాడ్ చేయాలి కాబట్టి ఓవర్ఫ్లో అనమాట. ఈ ప్రాపర్టీని మనం ఓవర్ఫ్లో అంటాం. ఓవర్ఫ్లో స్క్రాల్ అంటాం. స్క్రాల్ బార్ అనేది యాడ్ చేయాలి. ఓవర్ఫ్లో హిడెన్ ఇస్తే అయిపోతుంది సార్. హిడెన్ ఇస్తే నార్మల్దే హిడెన్ అనమాట. స్టేట్ అనేది నార్మల్గా ఉండేది బై డిఫాల్ట్ హిడెన్గా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు స్క్రాల్ బార్ అనేది యాడ్ అవుతుంది అనమాట నార్మల్గా. ఓకే. Let's save it. Let's restart the server. నేను అప్లై కాలేదా? హోమ్ బాడీకి అప్లై కాలేదు. మేబీ క్యాష్ ఇష్యూ అయి ఉంటుంది. లెట్ మీ ట్రై టు ఓపెన్ ఇన్ ఎడ్జ్ బ్రౌజర్. ఓకేనా, నీట్గా వచ్చేస్తుంది. బట్ ఇక్కడ మనకు డిస్టర్బ్ చేస్తున్నది ఈ స్క్రాల్ బార్ అనేది డిస్టర్బ్ చేస్తుంది కదా. ఈ స్క్రాల్ బార్ని లేపేద్దాం. బట్ స్క్రోలింగ్ అయితే జరగాలి నాకు. స్క్రాల్ బార్ అనేది లేపేద్దాం. సో దీనికి సంథింగ్ మనం ఇన్డెప్త్గా అడ్వాన్స్డ్ CSS అనేది ఉపయోగించాలి. సో మనకి రిక్వైర్మెంట్ని బట్టి మనం గూగుల్ నుంచి తీసుకోవడమే అనమాట ఏదైనా. సో చూడండి, జస్ట్ గూగుల్ చేయండి. గూగుల్ సెర్చ్ అనేది హౌ టు రిమూవ్ స్క్రాల్ బార్ ఇన్ CSS బట్ స్టిల్ స్క్రాల్. ఇదే కదా, స్క్రాల్ అయితే అవ్వాలి బట్ అవ్వాలి. హౌ టు హైడ్ స్క్రాల్ బార్ విత్ CSS. W3 స్కిల్స్లోనే దొరుకుతుంది మ్యాక్సిమం. ట్రై చేద్దాం. చూడండి, ఓవర్ఫ్లో హిడెన్ అని పెట్టామనుకోండి, మనకు స్క్రాల్ బార్ అనేది మొత్తం పోతుందంటే స్క్రోలింగ్ ప్రాపర్టీ రాదనమాట. సో అది అలానే ఉంచాలి. అంటే రిమూవ్ చేయాలి, బై డిఫాల్ట్గా స్క్రాల్ బార్ రిమూవ్ చేయాలంటే ఓవర్ఫ్లో హిడెన్ అని పెడతాం అనమాట. అలా కాకుండా చూడండి, హైడ్ స్క్రాల్ బార్స్ బట్ కీప్ ఫంక్షనాలిటీ. ఫంక్షనాలిటీస్ ఏమి ఉండాలి, హైడ్ అవ్వాలి అని అంటే మనకు ఇది యూజ్ చేసుకోవాలని చెప్తున్నారు. ఓకేనా. సో మన ఇది క్లాస్ నేమ్, డాట్ ఎగ్జాంపుల్ అనేది క్లాస్ నేము. దానికి డబుల్ కోట్స్ ఇలా ఇచ్చేసి వెబ్కిట్ స్క్రాల్ బార్ హైఫన్ వెబ్కిట్ హైఫన్ స్క్రాల్ బార్ అని చెప్పి డిస్ప్లే అని ఇస్తే ఆ స్క్రాలింగ్ ఏదైతే కనిపిస్తుందో అది వెళ్ళిపోతుంది అనమాట. ఒకసారి ట్రై చేద్దాం. చూడండి, మనకు లెఫ్ట్ బాడీకి కదా ఇస్తున్నాం స్క్రాల్ బార్ని. సో ఇది కదా హోమ్ బాడీకి, సారీ హోమ్ లెఫ్ట్ బాడీకి కదా. డాట్ హోమ్ లెఫ్ట్ బాడీ కోలన్ and then paste this webkit scroll bar. డిస్ప్లే నన్ సేవ్ చేసాను. సో ఇది దాని నేమ్ అనమాట. వెబ్కిట్ స్క్రాల్ బార్ అంటే ఆ లెవెల్కి మనం ఇలా చేసుకుంటున్నాం అనమాట. సో దాన్ని డిస్ప్లే నన్ అంటే రిమూవ్ చేస్తున్నాం. సో ఒకసారి వెరిఫై చేయండి. ఎస్, రిమూవ్ అయిపోయింది. సో మీరు ఇలా స్క్రాల్ చేసుకోవచ్చు నీట్గా. ఓకే, ఇమేజ్ సైజ్ అనేది కొంచెం పెద్దదిగా ఉంది. సో అందుకని రైట్ స్క్రాలింగ్ అనేది ఇలా జరుగుతుంది అనమాట. బట్ మనం కరెక్ట్గా మీరు చేసేటప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిట్ దీనికి విడ్త్ ఇచ్చేసేయండి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై నౌ ఇట్ సెల్ఫ్. విత్ దాన్ని కరెక్ట్గా ఫిట్ చేసుకున్నారంటే సరిపోతుంది. విత్ 10%. ఇంకానా, సరిపోయిందిగా. 90% ఇస్తున్నాను. సో దట్ కరెక్ట్గా మనకు స్క్రాలింగ్ అని రాదు, ఇంకా రైట్ స్క్రాలింగ్ అనేది రాదు, కరెక్ట్గా సెట్ అయిపోతుంది. విడ్త్ 90%. సో ఇమేజెస్ ఎక్కడైతే ఉందో దానికి విడ్త్ చేసింది 90%. సో యా, డిజైనింగ్లో లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయండి. దాని మీద టైం వేస్ట్ చేసుకున్నాం అంటే కష్టం అయిపోతుంది. చూద్దాం, వేర్ ఇస్ ద ఇమేజ్.
న్యూస్లో కదా ఇమేజ్ ఉండేది, న్యూస్ డాట్ జేఎస్పీలో ఇమేజ్ యాడ్ చేసాము, ఇక్కడ ఉంది. సంథింగ్ జాబ్ ఇమేజ్ అని రాసుకున్నాను. న్యూస్కి స్టైల్స్ రాస్తున్నాము, న్యూస్కి లేవు కదా స్టైల్స్. ఓకే, అది ఎక్కడ ఇంక్లూడ్ అయింది, లాగిన్లో ఇంక్లూడ్ అయింది కాబట్టి లాగిన్ స్టైల్స్లో ఇచ్చేసుకోవచ్చు. హ్యాష్ కదా, ఐడి ఇచ్చున్నాం, హ్యాష్ న్యూస్ హైఫన్ ఇమేజ్ విత్ కోలన్ 90%. సేవ్ ఇట్. రాలేదా? Image must have alternate text element has no title. Job underscore image. Sorry, job. Save it. Refresh it. Okay, na set type. Yeah, fine. సో ఓకే, దీని గురించి చూద్దాం రైట్ సైడ్ దానికి. సో నాకు ఈ బార్డర్ అనేది అవసరం లేదు, దీన్ని ఒక కార్డ్ లాగా మార్చాలి అని అనుకుంటున్నాను. బార్డర్ అంటే మరి ఓల్డ్ స్టైల్గా ఉంది, సో దీన్ని కొంచెం మాడిఫై చేస్తున్నాను. మనం నేర్చుకున్నాం కదా సిఎస్ఎస్, లాట్ ఆఫ్ నేర్చుకున్నాం, యానిమేషన్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. సో మీరు అన్ని టైం పెట్టుకొని మీరు వర్క్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇది లాగిన్ ఫాము, లాగిన్ ఫామ్ లోపల ఒక యాక్చువల్ ఫీల్డ్స్ ఉన్నాయి. సో లాగిన్ ఫామ్ నేను ఏం చేస్తున్నాను అంటే, ఏదైతే మార్జిన్ ఉందో మార్జిన్ రిమూవ్ చేస్తున్నాను, మార్జిన్ కాదు బోర్డర్ని రిమూవ్ చేసి దీనికి ఏం చేస్తున్నాను అంటే కార్డ్ ఒకటి ఇస్తున్నా, కార్డ్ లాగా అంటే బాక్స్, నిన్న స్టాప్ చేశాం కదా బాక్స్ షాడో. సో ఎప్పుడైనా బాక్స్ షాడో మీకు రావాలంటే ఒక డిఫాల్ట్ మెజర్మెంట్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి 0, తర్వాత 4px కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది, 4px, తర్వాత వచ్చి దానికి డబుల్ 8 పిక్సెల్స్, తర్వాత 0 అంటే x y z యాక్సిస్ అండ్ దాని వాట్ యు కాల్ దిస్, దాని యొక్క రేషియో అనమాట. నెక్స్ట్ కలర్, మనకి కలర్ కావాల్సింది RGBA ఇస్తున్నాను, RGBA, ఏ అంటే ఆస్పెక్ట్ రేషియో, RGBA వచ్చి 00 వచ్చింది, ఎందుకంటే మనకి డిఫాల్ట్ కలర్ రావాలి, బ్లాకిష్గా ఉండేది. సో మనకి ఇక్కడ మనకి ఎంత పార్షియల్గా కనిపించాలి ఆస్పెక్ట్ రేషియో అనేది ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 0.5 ఇస్తున్నాను, చూద్దాం. 0.5 ఇస్తే ఈ లెవెల్లో వచ్చింది. మీరు పెంచుకుంటా ఉంటే అలా ఉంటుంది. 1 ఇస్తే ఇలా ఫుల్గా వస్తుంది, 1 వద్దు అనుకుంటే 0.5 అనేది రికమెండెడ్ అనమాట. 0.5, 0.1 ఇలా. సో ఇలా బాక్స్ షాడో కానీ ఇచ్చేసారంటే మనకు నీట్గా మనకు అది కార్డ్ లాగా కనిపిస్తుంది అనమాట. చూడండి, కార్డ్ లాగా కనిపిస్తుంది. దీన్ని మీరు కార్డ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, ఇదొక కార్డు చేసుకోవచ్చు. మార్జిన్ లేకుండా ఫుల్గా పెట్టేసి కానీ నీట్గా చేసుకోవచ్చు, 2 కార్డ్స్గా డివైడ్ చేసుకొని, అప్పుడు ఇంకా మనకు చూడడానికి నీట్గా ఉంటుంది. ఓకే, యాజ్ ఆఫ్ నౌ ఐ స్టాప్ హియర్. సో తర్వాత అంటావా మీరు ట్రై చేయండి, ఇది ఒకటే యాడ్ చేస్తున్నాను. సో దేనికి ఇస్తున్నాం మనం, రైట్ సైడ్ దానికి కదా, హోమ్ రైట్ బాడీ లాగిన్ ఫామ్ దీనికి కదా, దీనికి నేను బార్డర్ అనేది తీసేస్తున్నా, బార్డర్ ప్లేస్లో బాక్స్ షాడో అనేది ఇస్తున్నాను అనమాట. కాబట్టి మనకు ఇలా వచ్చింది నీట్గా. ఇక్కడ ఫాంట్ స్టైల్ ఇవన్నీ తర్వాత చూద్దాంలేండి ఇది. సో దీనికి ఇంకేమన్నా మిస్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అయింది కానీ తర్వాత వద్దాంలేండి, యాక్చువల్గా మనకు కావాల్సి వస్తే అక్కడికి వద్దాం తర్వాత. దీనికి కానీ బార్డర్స్ కానీ కలర్స్గా కానీ మార్చుకోవచ్చు మీరు. దీనికి ఈ బార్డర్ తీసేసి దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి పెట్టుకోవచ్చు. అండ్ దెన్ చూడండి, ఇక్కడ PST ఏదైతే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది ఉందో ఈ థీమే నేను వాడుతున్నాను. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వడానికి ట్రై చేద్దాం కార్డుకి. సో బాగుంటే ఓకే, లేదంటే ఇగ్నోర్ ఇట్. చూద్దాం, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఇచ్చున్నామా, వైట్ ప్లేస్లో అదేంటది మోనస్ ఏదో కలర్ కదా, వాట్ ఇస్ దట్, బ్లూలో వస్తుంది అనుకుంటా, ఆక్వానా. చూడండి ఒకసారి, ఇక్కడ ఏ కలర్ ఉంది, ఇది తీసుకుంటున్నాను నేను, ఇది ఇచ్చేసాను. సో ఒకే థీమ్, ఎక్కువ కలర్స్ యూజ్ చేయొద్దండి. ఒక థీమ్ అనుకోండి, ఆ థీమ్ కలర్సే ఎక్కువ యూజ్ చేసుకోండి చేసేటప్పుడు. రీఫ్రెష్ ఇట్. సో సేమ్ ఇక్కడ ఏదైతే కలర్ వాడాను అదే కలర్ వాడాను. రిమైనింగ్ ఏదైతే టెక్స్ట్లు ఉన్నాయో టెక్స్ట్స్ కానీ లేదంటే ఈ బార్డర్స్ కానీ మీరు ఇది పెట్టుకోవచ్చు.
గ్రే కలర్ ఉంది కదా, అది పెట్టుకోవచ్చు. కావాలనుకుంటే మీకు దీంట్లో ఫామ్ ఫీల్డ్స్ పెట్టుకుంటే పెట్టుకోండి, లేదంటే ఓకే. సో ఇన్పుట్ ఇక్కడ వచ్చేసి నేను టైప్ టెక్స్ట్ బాక్సెస్ వరకే ఇస్తున్నాను. టైప్ ఈజ్ ఈక్వల్స్ టు, మరి లేదంటే పెట్టుకోండి, అన్నిటికీ పెట్టుకోండి. లేదంటే ఎందుకంటే మాకు టెక్స్ట్ బాక్స్ ఒకటి ఉంది, పాస్వర్డ్ ఫీల్డ్ ఉంది కాబట్టి ఆల్ ఇన్పుట్ ఫీల్డ్స్ పెడుతున్నాను. బోర్డర్ 1px సాలిడ్ గ్రే, గ్రేలో చూసుకోండి మీకు ఏ కలర్ బాగుంటే ఆ కలర్ పెట్టుకోండి. సేవ్ ఇట్. యూ కెన్ సీ ఇక్కడ వచ్చేసి నార్మల్గా చూడండి, నార్మల్ బ్లాక్ బై డిఫాల్ట్ బ్లాక్ ఉంది కదా, మీరు రీఫ్రెష్ చేసేదాన్ని సంథింగ్ గ్రే కలర్లోకి చేంజ్ ఉంటుంది. సంవాట్ ఓకే, లేదా ఇగ్నోర్ చేయండి, అంటే కనిపించట్లేదు, బోత్ సేమ్గా ఉంది, బట్ ఇగ్నోర్ ఇట్. సో ఈ టెక్స్ట్ని కానీ మీరు సైజెస్ పెంచుకోవాలి అనుకుంటే ఫామ్ ఫీల్డ్స్ ఇవే కదా, ఇన్పుట్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి ఫాంట్ కదా మనకు కావాల్సింది. ఫాంట్ సైజ్ ఇస్ ఈక్వల్స్ 20px అని యాడ్ చేద్దాం. ఓకేనా, పెద్దగా కనిపిస్తున్నాయి ఇప్పుడు నీట్గా. సో అదేవిధంగా స్టైల్, ఏదైతే ఇక్కడ స్టైల్ ఉందో అదే స్టైల్ ఇస్తున్నాం. ఫాంట్ ఫ్యామిలీ మోనోస్పేస్ ఇదే ఇస్తున్నాను. లోపల యాడ్ చేసే టెక్స్ట్కి కానీ ఇదే ఇస్తున్నాను అనమాట. కాబట్టి మనకు అదే ఫాంట్లో వస్తుంది అనమాట. చూడండి, అదే ఫాంట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, రైట్. సో ఇక్కడ మీకు ఐకాన్ బట్ ఇది ఐకాన్ ఉంటుంది, మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఎస్, సో మన డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇంతకంటే వద్దులండి, ఇంకా ఎక్కువ చూస్తే టైం అంతా తినేస్తుంది యూఐలో. లెట్ ఇట్ పార్క్ అట్ ఎ సైట్. సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోదాం. సో ఇట్ ఈస్ అవర్ డిజైన్. సో ఇప్పుడు ఏమైంది, ఈ రెండు కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం లాగిన్ వర్క్ చేద్దామా, లేదంటే ఫస్ట్ లాగిన్ వర్క్ అంటే జాబ్ గురించి కదా మనం చూస్తుంది. ఓకే, లెట్స్ ట్రై టు డిజైన్ డేటాబేస్ నౌ. సో కొత్తది ఒకటి ఇంక్లూడ్ చేస్తున్నాను ఇక్కడ ఒకేసారి, కాబట్టి చూసుకోండి. లాగిన్ ఫంక్షనాలిటీ అంటే ఆథెంటికేషన్ ఆథరైజేషన్ కానీ చేస్తున్నాను. సో ఒకసారి చూడండి. ఇప్పుడు సార్ రికార్డింగ్ స్టార్ట్ చేస్తారా సార్? అర్థం కాలే. రికార్డింగ్ రికార్డింగ్ అవుతుంది. ఎస్, డేటాబేస్ టేబుల్ డిజైన్. ఎస్, డేటాబేస్ టేబుల్ డిజైన్ మనకి ఏం కావాలనుకున్నాం, ఫస్ట్లో మనకు మెయిన్గా జాబ్స్ కోసం జాబ్ టేబుల్ ఒకటి, తర్వాత ఏం చెప్పుకున్నాం ఆ రోజు, కంపెనీయా గుర్తుందా, సెషన్ 1/6 MySQL ఇదే కదా, సెకండ్ ఐ థింక్. అడ్మిన్ కంపెనీ యూజర్ ఉన్నాయి రోల్స్. అడ్మినిస్ట్రేటర్కి కంపెనీ యూజర్ ముగ్గురు ఉంటారు. అడ్మినిస్ట్రేటర్లో లాగిన్ ఉంటుంది, లాగిన్లో వచ్చేసి కంపెనీ లాగిన్ ఒకటి. ఓకే, అడ్మిన్ లాగిన్ అయిన తర్వాత ఈ ఉంటాయి అన్నమాట. దీంట్లో టేబుల్స్లో ఏం చెప్పుకున్నాం, కంపెనీస్ అనే టేబుల్ ఒకటి. కంపెనీస్ అని చెప్పకుండా ఇప్పుడు యూజర్స్ అని చెప్తాం. దీని ప్లేస్లో యూజర్స్ అనేది తీసుకుంటాం. దాంట్లో కంపెనీలు ఉండొచ్చు, కంపెనీ వాళ్ళు ఉండొచ్చు. తర్వాత అప్పుడు కంపెనీస్ అని తీసుకుంటే కంపెనీస్తో లాగిన్ అవ్వాలి అని అంటే ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుందా, యూజర్స్లోనే మెయింటైన్ చేయలేమా? అప్పుడు ఒకే టేబుల్లో పెట్టేసి కంపెనీ దగ్గర నన్ను ఇస్తే సరిపోతుంది కదా. టైప్ ఆఫ్ ది యూజర్ కంపెనీయా లేదంటే యూజర్గా రిజిస్టర్ అవుతున్నాడా అనేది తెలుస్తుంది కదా. అప్పుడు యూజర్స్ అనే టేబుల్ ఒకటి సరిపోతుంది కదా. అంతేలేండి, ఎందుకంటే కంపెనీగా తీసుకున్నా కానీ దాని యొక్క డీటెయిల్స్ ఏం మనకు ఉండవు, కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్. అందుకని యూజర్స్ అని పెట్టుకున్నాం. యూజర్స్లో నార్మల్ యూజర్స్ ఉంటారు, కంపెనీ రిజిస్టర్ చేసుకునే యూజర్స్ ఉంటారు, అడ్మినిస్ట్రేటర్స్గా ఉంటారు అనమాట. ఓకే, అండ్ దెన్ జాబ్ అప్లికేషన్స్. ఇది వచ్చేసి మనకు అప్లై చేసుకునే దానికి చూద్దాం. ఈ 3 టేబుల్స్ రాసుకుందాం. జాబ్ ఒకటి, యూజర్స్ అంటే జాబ్ ఒకటి ఉంది, యూజర్స్ టేబుల్స్ ఉంటుంది, అదేవిధంగా జాబ్ అప్లికేషన్స్ 3 టేబుల్స్. సో జాబ్ అదేవిధంగా రోల్స్ అనే టేబుల్ ఒకటి ఉంటుంది. రోల్స్
రోల్స్ అనేది ఒకే దగ్గర ఇచ్చేద్దామా లేదంటే దీంట్లో తీసుకుందామా? రోల్ ఐడి కంపెనీ అనుకోండి. సో కంపెనీ నేమ్ అనేది యాడ్ అయి ఉంటుంది. లేదంటే రోల్ ఒకే దగ్గర ఇచ్చేస్తే ఒక యూజర్కి మల్టిపుల్ రోల్స్ ఉండొచ్చు. కంపెనీ రోల్ కానీ ఇవ్వచ్చు, లేదంటే ఒకే రోల్ అడ్మినిస్ట్రేటర్కి అందరు ఇచ్చేటట్టు అన్నీ ఉంటుంది. మనం అనుకున్న రోల్ ఏముంది, యూజర్ రోల్ ఒకటి ఉంది. యూజర్ రోల్ వచ్చి రిస్ట్రిక్ట్ చేయొచ్చు. కంపెనీ యూజర్ 2 రోల్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వలేము, ఎందుకంటే ఎనీహౌ కంపెనీ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది వస్తుంది అనమాట. ఓకే, సో యూజర్స్లోనే యాడ్ చేద్దామా అయితే కంపెనీ రోల్స్ అనేది ఏదైతే లేకుండా. ఇంకేస్ రేపు కొత్తది వచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా. సరే చూద్దాం. ఎనీహౌ మీరు జాయిన్స్ నేర్చుకున్నారు కాబట్టి ఇలా చూద్దాం, ట్రై చేద్దాం రిలేషన్షిప్స్ అంతా. సో మీకు ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది రిలేషన్షిప్లో కానీ. చూద్దాం. సో ఇదండి. సో మెయిన్గా జాబ్ అనేది పక్కన పెడదాం, దీని దగ్గరికి తర్వాత వద్దాం. ఫస్ట్ యూజర్ రోల్స్. యూజర్స్ అన్నా అనండి, లేదంటే అకౌంట్స్ అన్నా అనండి, ప్రాబ్లం లేదు. అకౌంట్స్ అందామా? అకౌంట్ అందాం. సో అకౌంట్ రోల్స్ ఈ రెండింటి గురించి మాట్లాడుకుందాం. సో 2 టేబుల్స్ తీసుకోవాలనుకుంటున్నాము. అకౌంట్, ఒక అకౌంట్కి ఒక రోల్ ఉంటుంది ఆర్ మల్టిపుల్ రోల్స్ ఉంటాయా? మల్టిపుల్ రోల్స్ ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. అప్పుడు 1 to many. ఒక రోల్ వచ్చేసి ఓకే మెనీ టు మెనీ అవుతుంది. మెనీ టు మెనీ అయినప్పుడు మళ్ళీ అకౌంట్ రోల్స్ని జాయిన్ చేస్తూ ఒకటి రావాలి, అంతే కదా. అప్పుడు 1 to 1 తీసుకుంటే దాంట్లోకి రాసేసుకోవచ్చు. సరేలేండి, ఇది నార్మల్గా బేసిక్గా గుర్తుపెట్టుకోండి. ఈచ్ అకౌంట్ హ్యావింగ్ మల్టిపుల్ రోల్స్ అండి. బయట ఎలా ఉంటుందంటే నార్మల్గా పెద్ద వెబ్సైట్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సునీల్ అనే వ్యక్తికి మల్టిపుల్ రోల్స్ ఉంటాయి. అడ్మినిస్ట్రేటర్ ఉంటాడు, మోడరేటర్ ఉంటుంది, యూజర్ ఉంటుంది, ఇలా మల్టిపుల్ రోల్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. అలా కాకుండా రోల్ సైడ్ చూస్తే ఒక రోల్ వచ్చేసి మల్టిపుల్ అకౌంట్స్ కానీ ఉంటాయన్నమాట. ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ ఒకరే ఉంటారా? ఉండరు కదా, మల్టిపుల్ మెంబర్స్ ఉంటారు. యూజర్ అనే రోల్ మల్టిపుల్ మెంబర్స్ ఉంటుంది అలాగా. సో అఫీషియల్గా అయితే ఇది మెనీ టు మెనీ రిలేషన్షిప్. అప్పుడు ఏం చేయాలి? మెనీ టు మెనీ అయితే మనకు థర్డ్ టేబుల్ అనేది మనకు కావాల్సి వస్తుంది, అంతే కదా. థర్డ్ టేబుల్ అనేది మనకు కావాల్సి వస్తుంది, రైట్. ఇప్పుడు రోల్స్ అనేవి హార్డ్ కోడ్ చేసేద్దాం. రోల్స్ హార్డ్ కోడ్ చేసిన తర్వాత అక్కడ సెలెక్ట్ చేసేటప్పుడు యాడ్ చేద్దాం. యూజర్ రిజిస్ట్రేషన్లో జరుగుతుంది. యూజర్ వచ్చేసి బై డిఫాల్ట్ యూజర్ రిజిస్ట్రేషన్లో డిఫాల్ట్ రోల్ వెళ్తుంది. అలా కాకుండా అడ్మినిస్ట్రేటర్ రిజిస్టర్ చేసేటప్పుడు ఆ రోల్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మేక్ సెన్స్. యా, సో అంతేనండి, అలా చేద్దాము. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు 1 to 1 రిలేషన్షిప్ తీసుకోండి. 1 to 1 రిలేషన్షిప్ తీసుకోండి. సో ఈచ్ అకౌంట్ హ్యావింగ్ ఓన్లీ 1 రోల్. సో 1 రోల్ హ్యావింగ్ మల్టిపుల్ అకౌంట్స్ లైక్ మెనీ టు 1. ఓకే, 1 to మెనీగా తీసుకోండి. 1 to మెనీ రిలేషన్షిప్. సో ఒక అకౌంట్కి ఒక రోల్ మాత్రమే ఉంటుంది, బట్ ఒక రోల్కి మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనేది రోల్కి మల్టిపుల్ లైక్ సునీల్ యూజరే, చరణ్ యూజరే, లాట్ ఆఫ్ మెంబర్స్ యూజర్స్ ఉండొచ్చు అనమాట. అలా ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేటర్ అనే రోల్కి మల్టిపుల్ మెంబర్స్ ఉండొచ్చు ఇలా. కానీ ఒక అకౌంట్కి ఒక రోల్ మాత్రమే ఉంటుంది. సునీల్ అనే వ్యక్తి అడ్మినిస్ట్రేటర్ అయితే అడ్మినిస్ట్రేటర్ అంతే, అతని కంపెనీ అనేది ఉండదు ఇంకా. అలా అర్థమైందా? 1 to మెనీ రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో 1 to మెనీ రిలేషన్షిప్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కాలమ్స్ చూద్దాం, ఏ కాలమ్స్ రాసుకుంటున్నామో. సో అకౌంట్కి వచ్చేసి యూనిక్ ఐడెంటిఫైర్ చేసేది అకౌంట్ ఐడి, అంతేనా. అకౌంట్ ఐడి అని ఇస్తున్నాను. అకౌంట్ ఐడిలో ఇంటీజర్ వాల్యూ అండ్ ప్రైమరీ కీ. సో మీకు సీక్వెన్స్ గుర్తుందా? సీక్వెన్స్ ఎందుకు వాడుతున్నాము గుర్తుంది కదా. సీక్వెన్స్ అంటే ఆటో జనరేషన్ ఇన్ ఒరాకిల్. ఇక్కడ ఐడెంటిటీ అంటాం, ఐడెంటిటీ కీ అంటాం, సంథింగ్ ఉంటుంది. ఒకసారి చూద్దాం, వెరిఫై చేద్దాం. సో ఇలా ఫస్ట్ కాలం అది. నెక్స్ట్ అకౌంట్ ఐడి తర్వాత అకౌంట్ హోల్డర్ నేమ్, ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ ఎన్ని అవసరమా, జస్ట్ నేమ్ అని ఇస్తున్నా, ఓకేనా. వేర్ ఆఫ్ సమ్ సైజ్ 20 అలాగా. నెక్స్ట్ నేమ్ అయిపోయిన తర్వాత మన జాబ్ పోర్టల్లో ఉండాల్సినటువంటి అకౌంట్ డీటెయిల్స్ ఏం అవసరం అయితే మెయిన్గా ఉంటే సరిపోతుంది. మెయిన్ డీటెయిల్స్ అనవసరమైనవి అవసరం లేదు మనకు. మేబీ మొబైల్ నంబర్ ఒకటి, ఇంకా చెప్పండి. ఈమెయిల్ సార్, ఈమెయిల్
ఈమెయిల్ అనేది ఎక్కడ యూజ్ చేయము, పెట్టుకోండి ఇఫ్ యూ వాంట్, లేదంటే అవసరం లేదండి. ఈమెయిల్ అంత అవసరం లేదు, మన ఫంక్షనాలిటీలు ఎక్కడ ఈమెయిల్ యూజ్ చేయం కాబట్టి అవసరం లేదు. బట్ పెట్టినప్పుడు పెట్టుకోండి, బట్ సింపుల్గా చేసేద్దాం. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఓన్గా చేసేటప్పుడు మీరు కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఏదో గుర్తొచ్చింది, యూజర్ నేమ్ పాస్వర్డ్. యూజర్ నేమ్ అప్పుడు మనం యూజర్ నేమ్ కింద ఈమెయిల్ తీసుకున్నాం, అప్పుడు యూనిక్గా ఉంటుంది కాబట్టి సపరేట్ క్రియేట్ చేయకుండా ఈమెయిల్ తోటి పాస్వర్డ్ తోటి లాగిన్ అయ్యేటట్టు. ఓకేనా, ఈమెయిల్ తీసుకుందామండి. ఈమెయిల్ అనేది యూజర్ నేమ్ అనమాట, పాస్వర్డ్ అనే ఫీల్డ్ ఉంటుంది. పాస్వర్డ్ వచ్చేసి మనం క్రియేట్ చేసుకుంటాం. ఇది మినిమం బేసిక్ డీటెయిల్స్. ఇంకేమైనా అవసరం అవుతాయా బేసిక్గా? ఇవి బేసిక్ డీటెయిల్స్. నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి కంపెనీ నేమ్. అది నార్మల్ యూజర్ అనుకోండి, దీనికి నల్ అని ఉంటుంది వాల్యూ అనేది. నార్మల్ యూజర్స్కి నల్ అని ఉంటుంది, ఓన్లీ కంపెనీకి మాత్రమే కంపెనీ నేమ్ ఉంటుంది, లేదా అడ్మినిస్ట్రేటర్ కానీ ఇది నల్ ఉంటుంది. అర్థమైందా? సో అడ్మినిస్ట్రేటర్కి సపరేట్గా ఏం అవసరం లేదు. ఇవి బేసిక్ డీటెయిల్స్. ఇన్ కేస్ కంపెనీ కానీ రిజిస్టర్ అయ్యే పని అయితే కంపెనీ నేమ్ అనేది యాడ్ చేస్తున్నాం. అండ్ కంపెనీ గురించి ఇంకేదైనా డీటెయిల్స్ ఉంటాయా? కంపెనీ రిలేటెడ్ డీటెయిల్స్, కంపెనీ నేమ్ ఒకటి, ఏరియా, కంపెనీ ఏరియా. అప్పుడు ఇంకొకటి తీసుకుంటేనే బెటర్ ఏమో కదా. కంపెనీ అడ్రస్ ఆర్ ఏరియా. ఓకే, ఏరియా అందాం. ఆర్ సిటీ, కంపెనీ సిటీ హైదరాబాద్, బెంగళూరు, ఇవే కదా మెయిన్, అది యాడ్ చేసేటట్టు. ఈ రెండు నల్లు ఉంటాయి అన్నమాట. ఇన్ కేస్ కంపెనీ కానీ రిజిస్టర్ అయ్యే పని అయితే వాటి డీటెయిల్స్ అనేవి యాడ్ చేసుకుంటారు. యూజర్ డీటెయిల్స్తో పాటు కంపెనీ డీటెయిల్స్ అనేది యాడ్ చేసుకుంటారు. సో ఎందుకంటే జాబ్స్లో మనం కంపెనీ నేమ్ డిస్ప్లే చేస్తాం, ఏ కంపెనీ పోస్ట్ చేసింది అనేసి ఒక జాబ్స్లో ఉంటుంది కంపెనీ డీటెయిల్స్ తోటి. అప్పుడు కంపెనీ అనేది సపరేట్గా తీసుకుంటే బెటర్ ఏమో. మళ్ళీ లాట్ ఆఫ్ రిలేషన్షిప్స్ వస్తున్నాయి. చేద్దాం, పర్లేదండి, ట్రై చేద్దాం. ఓకే, ఇది బేసిక్ డీటెయిల్స్. అండ్ కంపెనీకి మీరు సపరేట్గా చేసేస్తాను. కంపెనీ అనేది ఇంకొక టేబుల్ తీసుకుంటున్నాను. కంపెనీ టేబుల్, ఇది అకౌంట్స్ టేబుల్. కంపెనీ టేబుల్ ఏమి ఉంటాయి? కంపెనీ ఐడి, ఇంటీజర్, ఇది కానీ మనకు ప్రైమరీ కీ ఉంటుంది. దాంతోపాటు ఐడెంటిటీ అంటే ఆటో జనరేషన్. తర్వాత కంపెనీ నేమ్ ఉంటుంది, varchar. కంపెనీ నేమ్తో పాటు కంపెనీ ఏరియా ఉంటుంది, అంటే ఏ ఏరియాలో ఉంది కంపెనీ అని. ఇంకేమైనా మెయిన్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా చూడాల్సింది? కంపెనీకి సంబంధించి థింక్ చేయండి. ఎస్టాబ్లిషింగ్ డేట్ ఒకటి, ఇవన్నీ కానీ అవసరం లేదు. టైప్ ఆఫ్ కంపెనీ అందామా? ఐటీయా లేకపోతే ఫినాన్సా సంథింగ్ ఇలాగా. టైప్ ఆఫ్ కంపెనీ టైప్. సో ఇప్పుడు అకౌంట్కి కంపెనీ అనేది ఉండొచ్చు, ఉండకుండా పోవచ్చు, అంతే కదా. యూజర్కి కంపెనీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, అప్పుడు కంపెనీ ఐడి అని తీసుకుంటున్నాం. ఇట్ విల్ బి ఇంటీజర్ అండ్ ఫారెన్ కి లింక్ చేస్తున్నాం దీనికి. ఓకేనా, ఫారెన్ కి అండ్ నల్లగానే యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ రిజిస్టర్ అనుకో, జస్ట్ డీటెయిల్స్ ఉంటాయి, ఈ కంపెనీ ఐడి అనేది నల్ ఉంటుంది. అలాంటప్పుడు ఏం అర్థం చేసుకోవాలి, అతను యూజర్ కానీ అడ్మినిస్ట్రేటర్ కానీ అనుకోవాలి. అలా కాకుండా ఈ డీటెయిల్స్ అన్ని ఉండి కంపెనీ ఐడి కానీ ఉంటే ఓకే, ఈ పర్టికులర్ యూజర్కి ఒక కంపెనీ ఉంది. సో ఒక యూజర్కి ఒక కంపెనీయే ఉండాలండి, మల్టిపుల్ కంపెనీస్ ఉండకూడదు. అలాంటప్పుడు యూనిక్ పెట్టుకోండి. లేదు ఒక కంపెనీ మల్టిపుల్ ఉంటారు అని అనుకుంటే నార్మల్గా వదిలేయండి. ఇలాగా ఒక యూజర్కి మల్టిపుల్ కంపెనీస్ ఉండొచ్చు అనుకుంటే, లేదు ఒక యూజర్కి ఒక కంపెనీ ఉండాలంటే యూనిక్కి పెట్టుకుంటాం, 1-to-1 రిలేషన్షిప్ ఇలాగా, అంతే కదా. సో వాట్ ఎవర్ అనమాట. ఇది ఫారెన్ కి. ఒక అకౌంట్కి ఒక కంపెనీ మాత్రమే ఉండాలి, ఒక కంపెనీ ఒక అకౌంట్కి మాత్రమే ఓన్ చేసుకోండి కాబట్టి 1-to-1 రిలేషన్షిప్. కాబట్టి నేను ఇక్కడ ఈ టేబుల్లో కంపెనీ ఐడి ఇచ్చాను, సో ఫారెన్ కి అండ్ యూనిక్ అని పెట్టాను, అంతే కదా. అదే కదా మనం 1-to-1లో నేర్చుకుంది. సో ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ రాసేసాను, అకౌంట్కి కంపెనీకి. తర్వాత రోల్స్కి అకౌంట్, అంతే కదా. కంపెనీ ఇక్కడ మ్యాప్ అయిపోయింది. సో మనం సేవ్ చేసేటప్పుడు కానీ ఈ యూజర్ సేవ్ చేసేటప్పుడు కంపెనీ ఐడి ఇస్తున్నారు కదా,
కంపెనీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ కంపెనీ ఐడినే స్టోర్ అవుతుంది ఇక్కడ. కంపెనీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ హార్డ్ కోడ్ చేసేస్తాం. లేదంటే కంపెనీ యాడ్ కంపెనీ డిలీట్ కంపెనీ సంథింగ్ దానికి మళ్ళీ అడ్మినిస్ట్రేటర్లో రాసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. ఆ కరెక్ట్గా రాసుకోవచ్చు కంపెనీకి సంబంధించింది ఈ టేబుల్కి. ప్రస్తుతానికి ఒక 2 to 3 కంపెనీస్ హార్డ్ కోడ్ చేసేద్దాం. దాని నుంచి ఇక్కడ యూజర్స్ క్రియేట్ చేసుకుంటాం. అలాంటప్పుడు అంతేలేండి. నెక్స్ట్ కంపెనీ అయిపోయింది కదా. రోల్స్. ఇప్పుడు అకౌంట్కి రోల్స్కి, ఒక అకౌంట్కి మల్టిపుల్ రోల్స్. మనం అనుకున్నది యూనిక్కే కదా, ఒక రోలే ఉండాలి అని చెప్తున్నాం. కాబట్టి రోల్స్కి చూడండి ఫస్ట్ ఏ ఉంటాయో రోల్స్ టేబుల్లో. రోల్ ఐడి, ఇంటీజర్, ప్రైమరీ కీ, ఐడెంటిటీ. నెక్స్ట్ రోల్ నేమ్ varchar. ఓకేనా. అడ్మిన్, యూజర్, కంపెనీ ఈ 3 రోల్సే మనకి ఎక్కువ లేవు. ఇంకా కంపెనీ అందామా. కంపెనీ అందాం లేండి, సరిపోతుంది. సో ఇది ఇక్కడ చూడండి, రోల్ ఐడి, రోల్ నేమ్ సరిపోతాయి కదా, ఇంకేం అవసరం లేదుగా. ఈ 2 చాలు కాలమ్స్. సో ఇప్పుడు నాకు అగైన్ అకౌంట్కి ఓన్లీ ఒక రోల్ మాత్రమే ఉండాలి. ఒక రోల్ అనేది మనకు అకౌంట్ అనేది మల్టిపుల్ మెంబర్స్ ఉండొచ్చు కాబట్టి 1 to many రిలేషన్షిప్ కాబట్టి మెనీ సైడ్ ఎక్కడ వస్తుంది, అకౌంట్ సైడ్ కాబట్టి నేను రోల్ ఐడి తీసుకుంటున్నాను. రోల్ ఐడి ఓకేనా. ఇక్కడ ఇంటీజర్ విత్ ఫారెన్ కి అంతే, యూనిక్ పెట్టలేదు ఎందుకంటే మల్టిపుల్ అంటే డూప్లికేట్ రావచ్చు ఇక్కడ రోల్ ఐడి అనేది. అర్థమైందా. సో మల్టిపుల్ రావచ్చు, రోల్ ఐడీస్ ఒకటే ఉండకూడదు కదా, 1 to 1 కాదు, 1 to many అనమాట. సో డూప్లికేట్ రావచ్చు కాబట్టి నేను యూనిక్ కీ అనేది పెట్టలేదు, 1 to many రిలేషన్షిప్ కాబట్టి. మెనీ ఎక్కడ ఉంది, అకౌంట్ సైడ్. అంటే ఒక రోల్కి మల్టిపుల్ అకౌంట్స్ ఉండొచ్చు కదా. కంపెనీ అనే రోల్ మల్టిపుల్ వాళ్ళకి ఉండొచ్చు. యూజర్స్ అనేది మల్టిపుల్ మెంబర్స్ యూజర్స్ ఉండొచ్చు. అందుకని నేను ఇక్కడ డూప్లికేట్ రావాలి, అందుకని యూనిక్ పెట్టలేదు. సో మెనీ సైడ్ రోల్ ఐడి అనేది మెన్షన్ చేసుకున్నాను. సో అకౌంట్కి రోల్స్కి కానీ డిజైన్ అయిపోయింది. ఇంకా జాబ్కి ఇది తర్వాత చూద్దాం. ఇది ముందు ఈ డిజైన్ కంప్లీట్ చేసుకుందాం, ఎందుకంటే ఇక్కడ ఇంకా వెళ్ళలేదు, ఇక్కడ ఏ విధంగా ప్రాసెస్ అవుతుందని అక్కడికి థింక్ చేద్దాం తర్వాత, ఇది కంప్లీట్ అయిన తర్వాత. అర్థమైంది కదా గైస్. చెప్తున్న డిజైన్ అయిన తర్వాత మీకు ఈ క్లాస్ డయాగ్రామ్స్ అంటారండి ప్రాజెక్ట్లో. క్లాస్ డయాగ్రామ్స్ అంటారు మీకు. ఐ థింక్ ఐ డోంట్ నో, మేబీ దీంట్లో ఉండదేమో. మనకు లెట్ మీ ట్రై టు షో యూ క్లాస్ డయాగ్రామ్స్ ఎలా రాయాలని చూపిస్తాను. చాలా ఇంపార్టెంట్ అండి. మనకి యూఎంఎల్ డయాగ్రామ్స్ అని మీకు వచ్చి ఉంటుంది ఆల్రెడీ మీ క్లాసెస్లో. ఎక్లిప్స్ మార్కెట్ ప్లేస్. సో మన యూఎంఎల్ డయాగ్రామ్స్ని మనం గీయడానికి ఇక్కడే మనకు ఒక ప్లగిన్ ఇస్తాడు. అంటే ఐడి వేరే ఐడిలో ఉంటుంది, బట్ ఈ ఐడిలో ఉంటుందో లేదో చూద్దాం. యూఎంఎల్ ప్లగిన్స్, ఆ ప్లగిన్ ఇన్స్టాల్ చేద్దాం ఏదన్నా ఉంటే. సరే ఒకసారి హై లెవెల్గా చెప్తాను. సో దాన్ని బట్టి మీరు అర్థమైపోతుంది, అంటే డయాగ్రామ్స్ కానీ ఎలా చేయాలి. మల్టిపుల్ డయాగ్రామ్స్ ఉంటాయి మనకు, యూజర్ డయాగ్రామ్స్, డిప్లాయ్మెంట్ డయాగ్రామ్స్ ఇవి కానీ ఉంటాయి అన్నమాట. అవి ఎలా గీయాలో మెయిన్ వచ్చి క్లాస్ డయాగ్రామ్స్ మనకి ఇంపార్టెంట్. క్లాస్ డయాగ్రామ్స్ ఆన్లైన్. లేదంటే సింపుల్గా గ్లోబల్గా వచ్చి యూఎంఎల్ డయాగ్రామ్స్ అని పెట్టండి. యూఎంఎల్ డయాగ్రామ్స్ ఆన్లైన్. నార్మల్గా టూల్స్ ఉంటాయన్నమాట, మనం దాంట్లోనే చేసుకోవచ్చు. లేదంటే ఆన్లైన్ టూల్స్ ఏదైనా ఉంటే మీరు దాంట్లో కానీ చేసుకోవచ్చు. మీరు ఓకే. ఇంకేదన్నా చూద్దాం సైట్. సో మేబీ ఆ ఫస్ట్ సైట్ కొంచెం మంచిగా ఉన్నట్టుంది, దాన్ని ఒకసారి ట్రై చేయండి. ఇంతకని లాగిన్ అవ్వాలా? అయ్యయ్యో.
సో యా ఈఎంఎల్లో ఇవి క్లాస్ అన్నమాట. ఇవి క్లాస్ డయాగ్రామ్స్ అంట. ఇక్కడ ఉన్నాయి కదా, ఇలా తీసుకుంటాం. సో మనకు ఏదైతే రాసుకుంటున్నామో క్లాస్ నేమ్ ఆర్ ఓకే, ఇది క్లాస్ నేమ్ అనమాట. ఓకే, మనకు కావాల్సిన డేటాబేస్ డిజైన్కి ఎంటిటీ డయాగ్రామ్స్ అంటాం. ఎంటిటీ అంటే ఇలా ఉంటాయి, ఎలిప్స్ యూస్ కేసెస్ అంటాం, అంతే కదా. ఎంటిటీ డయాగ్రామ్స్ అంటామండి వీటిని. సో ఇలా ఉంటుందన్నమాట ఎంటిటీ. ఎంటిటీనా ఐ థింక్. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఏంటి, కంపెనీ అకౌంట్స్ టేబుల్ ఒకటి. ఇది ఎంటిటీ కనిపిస్తుందా, కింద కనిపిస్తుంది. ఇది ఎంటిటీ, ఇది యూస్ కేస్ డయాగ్రామ్స్. ఇది ఎంటిటీ, ఇది మనకు కావాల్సింది. ఇలా రాసుకుంటాం. ఫస్ట్ టేబుల్ నేమ్ ఏంటి, అకౌంట్ టేబుల్ నేమ్. సో దీంట్లో ఉన్నటువంటి ఫీల్డ్స్ అన్నీ రాసుకోవాలి. అకౌంట్ ఐడి, ఫుల్ నేమ్ ఆర్ నేమ్, ఏదైతే మనం ఫీల్డ్స్ రాసుకున్నామో అవన్నీ రాసుకుంటాం. తర్వాత నేమ్, మొబైల్, ఏదైతే ఉన్నాయో ఆ టేబుల్లో ఉన్న ఫీల్డ్స్ అన్నీ రాసుకుంటాం. ప్రైమరీకి కాబట్టి పీకే ఉంటుంది. తర్వాత ఇంకేముంది మనకు, ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ హ్యావింగ్ రోల్ కదా, సో రోల్ ఐడి వచ్చేసి ఫారెన్ కీ ఉంటుంది. రోల్ ఐడి, ఈ ఫారెన్ కీ ఇక్కడ తీసేస్తాం, ఇక్కడ ఇస్తాం. ఫారెన్ కీ 1 రోల్ ఐడికి. నెక్స్ట్ ఇంకోటి అకౌంట్ నుంచి ఇంకోటి ఏదో ఉంది కదా, వాట్ ఈస్ దట్, రిలేషన్, కంపెనీ. కంపెనీ ఐడి. సో ఇది ఫారెన్ కీ 1, ఫారెన్ కీ 1, ఫారెన్ కీ 2, ఇలా రాసుకున్నాం. ఇది ఒక ఎంటిటీ. మళ్ళీ అనదర్ ఇంకొక ఎంటిటీ తీసుకుంటాం. ఎంటిటీ ఏంటి, ఇప్పుడు రోల్స్ కదా, మనకి ఫస్ట్ రోల్స్ అండ్ కంపెనీకి రిలేషన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ అనుకోండి, కంపెనీ, ఓకేనా. కంపెనీకి అగైన్ కంపెనీ ఐడి, కంపెనీ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు అనుకోండి, కంపెనీ నేమ్ ఉంది. సో మనకు 1-to-1 రిలేషన్షిప్ కంపెనీ కాబట్టి మనకు ఇది ప్రైమరీకి, ఇది ఇక్కడ ఫారెన్ కీ అనేది ఏమి ఉండదు దీంట్లో. కాబట్టి ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయాలి. కాబట్టి మనం ఇక్కడ నుంచి సంథింగ్ రిలేషన్షిప్ ఇలా మ్యాప్ చేస్తాం. ఇది కాదు, మనకి రిలేషన్షిప్ డయాగ్రామ్స్ ఉంటాయి కొన్ని. స్టార్ట్, entity relation. mandatory participation. ఇది 0 to 1 చూడండి, ఇది 0 to many, ఇది many to many. సో మనకు కావాల్సింది 1-to-1 రిలేషన్షిప్. ఇది నార్మల్ది, మేబీ లైక్ దిస్. ఇలాంటివి మనం తీసుకొని ఇది మూవ్ చేసుకోవాలి. బేస్డ్ ఆన్ దట్ రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. అదేవిధంగా రోల్స్, అగైన్ రోల్స్ టేబుల్, తర్వాత రోల్ ఐడి. సో మీ కంపెనీలో ఖచ్చితంగా డయాగ్రామ్స్ రాయమంటారు. మీరు రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసేటప్పుడు ఇదే డిజైనింగ్ ఫేజ్లో డేటాబేస్ డిజైన్ చేసేది. సో నార్మల్గా పెద్ద ప్రాజెక్ట్స్ అంతా ఆర్కిటెక్ట్ చేసుకుంటారు. బట్ మనకేంటంటే యాజ్ పార్ట్ ఆఫ్ లైక్ మీరు అకాడమిక్ ప్రాజెక్ట్లో కావచ్చు, మిమ్మల్ని అడగొచ్చు, ఇంటర్వ్యూ లాగా అడగొచ్చు అనమాట. మీ ప్రాజెక్ట్ మీరు చేశారు కదా, మీకు డయాగ్రామ్స్ చేశారు, డాక్యుమెంటేషన్ కాదు. డాక్యుమెంటేషన్ అంటే ఇదే అండి,
ప్రతిదీ మీరు అకాడమిక్ ప్రాజెక్ట్లో కానీ ఈ డయాగ్రామ్స్ అన్ని చేసి పెట్టాలన్నమాట. ఓకే, సో రోల్ ఐడి, రోల్ నేమ్. సో మాన్యువల్గా మీరు రాసుకోవచ్చు ఎవరి హెల్ప్ లేకుండా, హ్యాపీగా అన్ని నేర్చుకున్నారంటే మీరు. ఇది రియల్ టైం అంటే. సో బయట ఎక్కడ చెప్పరు కదా, ఇది ప్రాజెక్ట్ చేసినప్పుడే మనకి ఈ రిక్వైర్మెంట్ అంతా వస్తుంది. అగైన్ అకౌంట్, ఇక్కడ అగైన్ రోల్కి ఇక్కడ రోల్ ఐడి ఉంది. సో ఇక్కడ ఏం చెప్తున్నాం, సో రోల్ ఐడి వచ్చేసి మల్టిపుల్ కాబట్టి మనం 1 to many, మళ్ళీ 1 to many తీసుకురండి. మెనీ సైడ్ సంథింగ్, మెనీ సైడ్ అక్కడ అటు సైడ్ కాబట్టి మనం ఇలా పెడతాం, ఇక్కడ నుంచి దీనికి ఇలా పాయింట్ చేస్తాం. సంథింగ్ ఇలా మనం రిలేషన్షిప్స్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలన్నమాట. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో అల్టిమేట్గా దీన్ని కాపీ చేసి మన దాంట్లో డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్ పెట్టి అవన్నీ దాంట్లో పెట్టుకుంటాం. దీన్ని ఎన్డిటి డయాగ్రామ్స్ అంటాం. ఓకేనా, అదే క్లాస్ డయాగ్రామ్స్ అంటాం. క్లాస్ డయాగ్రామ్ అంటే మనం పోజో క్లాసెస్ తీసుకుంటాం చూడండి, ఆ పోజో క్లాసెస్. ఇక్కడ వచ్చి క్లాస్ నేమ్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి వేరియబుల్ నేమ్స్ వస్తాయి. సేమ్ ఇదే విధంగా ఉంటుంది మనకు. ఏంటది క్లాస్ డయాగ్రామ్స్, అర్థమైందా? సో మనం రాసే కోడ్కి కానీ, అదే ఎక్లిప్స్లో అనుకోండి ఒక ప్లగిన్ ఉంటుంది, మన క్లాసెస్ అన్ని సెలెక్ట్ చేసి అదే ఇచ్చేసామంటే అదే జనరేట్ చేస్తుంది ఆటోమేటిక్గా డయాగ్రామ్స్ని కానీ. ఇటువంటి టూల్స్ కానీ ఉంటాయి, ప్లగిన్స్ ఉంటాయి, అలా అయినా చేయొచ్చు. లేదంటే మాన్యువల్గా మీరు చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. అర్థమైందా? ఓకే, డయాగ్రామ్స్ ఎలా చేసుకోవాలి. సీక్వెన్స్ డయాగ్రామ్స్ ఇంపార్టెంట్, యూస్ కేస్ డయాగ్రామ్స్ ఇంపార్టెంట్, లాట్ ఆఫ్ డయాగ్రామ్స్ ఉన్నాయి, అన్నీ మీరే చేయాలన్నమాట. సీక్వెన్స్ అనేది ప్రతిదీ మీరు, అఫ్కోర్స్ నేను కానీ స్టార్టింగ్ ఫస్ట్ కంపెనీలో కానీ రాసేవాడిని. వన్స్ మన కంపెనీ మనది ఏదైతే ఒక కొత్త ఫీచర్ రాస్తున్నామో అది మనం డెలివర్ చేయాలి అని అంటే మీరు డయాగ్రామ్స్ ఖచ్చితంగా కంప్లీట్ చేసి విత్ డయాగ్రామ్స్ సహా వాళ్ళకి పంపించాలి. డాక్యుమెంట్ రాసి, డాక్యుమెంటేషన్ ఇచ్చి రియల్ టైంలో. అర్థమైందా? మీరు ఇప్పుడు టేబుల్ కొత్తగా తీసుకున్నారు, టేబుల్ డిజైన్ చేస్తారు, ఈ 3 టేబుల్స్ని తీసుకొని ఇది రిలేషన్షిప్, ఈ 3 మధ్యలో ఇది తీసుకున్నాను నేను అని చెప్పి డయాగ్రామ్ రాసి వాళ్ళకి పంపించాలన్నమాట. అదే క్లాస్లో కొత్త ఫీచర్ యాడ్ చేసావు, క్లాస్ మొత్తం కొత్త క్లాసెస్ కొత్త డిజైన్ అంతా రాసావు కదా, ఆ డిజైన్ అంతా మీరు క్లాస్ డయాగ్రామ్స్ రూపంలో చేయాలి. సో ఫ్లో అప్పుడు అడ్మిన్ ఫ్లో రోల్స్ అని చెప్పాం కదా, అక్కడ నుంచి ఫ్లో వస్తుంది. అడ్మిన్ ఏం చేస్తున్నాడు, ఫస్ట్ లాగిన్ అవుతున్నాడు, లాగిన్ అవ్వగానే హోమ్ పేజ్కి వస్తున్నాడు, హోమ్ పేజ్లో ఈ ఆప్షన్స్ ఉంటాయి, ఇది చేయగానే మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. ఈ ఫ్లోస్ అంతా చెప్పేది సీక్వెన్స్ అంటాం, సీక్వెన్సింగ్ అంటాం. సీక్వెన్స్ ఫ్లో రోల్స్ బేస్ చేసుకుని చేయాలి, ఇది సీక్వెన్స్ డయాగ్రామ్స్. ఓకేనా, వరుసగా ఉంటుంది, అది మీరు చూసుంటారో లేదో. సీక్వెన్స్ డయాగ్రామ్స్ అంటాం. సో ఇటువంటి వస్తుంటాయి, ఇటువంటి లైన్స్ ఉన్నాయి కదా, ఈ వరుసగా లైన్స్ వస్తాయి. లైన్స్ వచ్చి వాటి మధ్యలో ఫ్లో అనేది రాసుకుంటా వస్తాం అనమాట. సో ఒకసారి వెరిఫై చేయండి, దట్ ఈస్ చాలా ఇంపార్టెంట్ అండి. UML డయాగ్రామ్స్ ట్యుటోరియల్ అని ట్రై చేయండి, మీకు ఒక అవగాహన వస్తుంది. ట్యూటోరియల్ పాయింట్ ఏదో ఒకటి ఓపెన్ చేయండి. సో మల్టిపుల్ డయాగ్రామ్స్ ఉంటాయి మీకు, అక్కడ నుంచి ట్రై చేయండి. క్లాస్ డయాగ్రామ్స్, ఆబ్జెక్ట్ డయాగ్రామ్స్, ఇది క్లాస్ డయాగ్రామ్స్. పైన వచ్చి క్లాస్ నేమ్ ఉంటుంది, తర్వాత కింద మెథడ్స్, దానికి ఉన్నటువంటి వేరియబుల్స్. సో మళ్ళీ రిలేషన్షిప్ 1 to many చెప్పాను కదా, 1 to many అని. ఇది సూపర్ క్లాస్ అంటే ఇది పేరెంట్ క్లాస్ అని. ఇది క్లాసెస్ గురించి ఆర్కిటెక్చర్ అనమాట. అదే ఆబ్జెక్ట్ డయాగ్రామ్స్, ఆబ్జెక్ట్స్లో కానీ సేమ్ అదే క్లాస్ లాగానే ఉంటుంది, బట్ ఆబ్జెక్ట్స్ ఎప్పుడు ఎక్కువ యూజ్ చేయము, ఐఎమ్ నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ. సో అదే కస్టమర్ ఆబ్జెక్ట్, సో సేమ్ క్లాస్ లాగానే ఉంటుంది. తర్వాత యూస్ కేస్ డయాగ్రామ్ ఎక్కువ యూజ్ చేస్తాం. మనం చెప్పుకునేది ఏంటి, ఎంటిటీస్ ఇవ్వలేదా, సీక్వెన్స్ ఇంపార్టెంట్, యూస్ కేస్ అనేది ఇక్కడ వచ్చేసి మనకు మనిషి బొమ్మ కనిపిస్తుంటుంది అనమాట. యూస్ కేసులో కొండ గుర్తుగా చెప్పుకోవాలంటే ఇటువంటి మనిషి బొమ్మ. సో ఈ మనిషి అంటే ఈ కస్టమర్ అనుకో, ఈ కస్టమర్ ఏం చేస్తున్నాడు, ఆర్డర్స్లోకి వెళ్తాడు, ఆర్డర్స్లోకి వెళ్ళిన తర్వాత స్పెషల్ ఆర్డర్ అని ఇది నార్మల్ ఆర్డర్ టూ ఉంటాయి. సో అక్కడ నుంచి రిలేషన్షిప్స్ అలా, ఓకేనా, అలా ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. ఇట్లా యూస్ కేస్ డయాగ్రామ్స్ అంటాం. తర్వాత వచ్చి సీక్వెన్స్ అంటే వరుసగా ఫ్లో అనమాట. అది సీక్వెన్స్ అనేది ఇంపార్టెంట్. రిమైనింగ్ అన్ని అంతగా యూజ్ చేయము, సీక్వెన్స్ డయాగ్రామ్ యూజ్ చేస్తాం. సీక్వెన్స్ వచ్చేసి వరుసగా లైన్స్లో ఫ్లోస్ స్టార్ట్ అవుతుంది. వేర్ ఈజ్ ఇట్, లోడ్ కాలేదా, ఇది ఇక్కడ ఉండాలి. తర్వాత వచ్చేసి డిప్లాయ్మెంట్ ఉంటుంది, ఎలా డిప్లాయ్ చేస్తున్నాం, ఏ సర్వర్లో డిప్లాయ్ చేస్తున్నాం అనేది. సో డిప్లాయ్ డయాగ్రామ్స్ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో ఏ సిస్టమ్ ఏది మనకు, ఎన్ని సర్వర్స్ ఉన్నాయి, ఇదంతా కానీ ఒక డిప్లాయ్మెంట్ డయాగ్రామ్ అనేది రాసుకుంటాం. సో మీరు ప్రాజెక్ట్ కానీ మీరు అకాడమిక్లో పెట్టేటప్పుడు ఈ డయాగ్రామ్స్ అన్ని వేసి మీ డాక్యుమెంటేషన్లో పెట్టాలి, మీ రికార్డులో. అర్థమైందా? మీరు ఏదైతే ప్రాజెక్ట్ చేస్తున్నారో దాన్ని యూజ్ చేసి. సీక్వెన్సెస్ ఇక్కడ డిస్ప్లే కాలేదు, లెట్ మీ షో యూ సీక్వెన్స్ చాలా ఇంపార్టెంట్.
సీక్వెన్స్ డయాగ్రామ్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా మల్టిపుల్ ఇలా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు లాగిన్ అనే ఫ్లో ఉంటుంది, తర్వాత కంపెనీ ఫ్లో అలా ఉంటుంది అనమాట. యూజర్ అనే వ్యక్తి ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనేవాడు ఆర్డర్ అనేది ఫస్ట్ కార్డ్ ఇన్సర్ట్ చేశాడు. కార్డ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇది కానీ రిజెక్ట్ చేస్తే మళ్ళీ రివర్స్ వచ్చేస్తుంది ఇక్కడికి. అలా కాకుండా సక్సెస్ అయితే ఇక్కడికి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ సబ్మిట్ ఆర్డర్ ఇక్కడికి వస్తుంది. ఇది కానీ రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. ఇఫ్ ఎల్స్ అంటాం కదా, అలా సీక్వెన్స్ రూపంలో ఇలా గుర్తులు పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. సీక్వెన్స్గా ఫ్లో అనేది అలా చేసుకుంటూ రాయాలి ఇది సీక్వెన్స్ డయాగ్రామ్స్కి. అర్థమైందా? సో ఇది సీక్వెన్స్ డయాగ్రామ్. ఒకసారి వెరిఫై చేసుకుని చాలా ఇంపార్టెంట్. ఎనీహౌ మీకు ప్రాజెక్ట్లో ఏదైనా హెల్ప్ కావాలంటే ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ యూ హెల్ప్. ఓకే, డయాగ్రామ్స్ అండ్ డాక్యుమెంటేషన్. యా, అండ్ సో ఇది టేబుల్ డిజైన్ మనం రాసేసుకున్నాం. రిలేషన్షిప్స్ కానీ ఎస్టాబ్లిష్ చేసాం. సో వీటికి ఇప్పుడు ఏం చేయాలంటే మాస్టర్ స్క్రిప్ట్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం. మనకు రేపు ఇన్ కేసు ఏరే వాళ్ళు కానీ సేమ్ డిజైన్ చేయాలంటే ప్రతి ఒక్కరు రాసుకోకుండా ఒకే స్క్రిప్ట్ ఫైల్ అనేది రాసుకోవాలి మనం. అంటే ఎస్క్యూఎల్ స్క్రిప్ట్స్ అనేది రాసుకోవాలి. ఎస్క్యూఎల్ స్క్రిప్ట్స్ ఎక్కడ పెట్టాలి ఇప్పుడు మన ప్రాజెక్ట్లో? సేమ్ నేను ప్రాజెక్ట్లోనే పెడుతున్నాను మన స్క్రిప్ట్ ఫైల్. ఒక స్క్రిప్ట్ ఫైల్ అనేది ఇక్కడే రాసుకున్నాం. ఏది మన ఎక్లిప్స్ ఇక్కడ కదా. సో ఏదైతే మనకు ప్రాజెక్ట్ ఉందో, సో వాట్ ఈస్ ద ప్రాజెక్ట్? PST జాబ్ పోర్టల్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే వెబ్ యాప్ మీద రైట్ క్లిక్ ఇస్తున్నాను. న్యూ ఫోల్డర్ డేటాబేస్ అని రాసుకుంటున్నా. డేటాబేస్. సో దీంట్లోనే నేను స్క్రిప్ట్స్ బ్యాకప్ ఫైల్స్ అన్ని కానీ దీంట్లో పెట్టుకుంటాం మనం. డేటాబేస్ రిలేటెడ్ ఫైల్స్ అన్ని. ఇదంతా రియల్ టైమ్ ఆర్కిటెక్చర్ అండి గైస్. ఓకే, నార్మల్ అకాడమిక్ కాదు, రియల్ టైంలో మన కంపెనీలో వర్క్ చేసేటటువంటి ఫోల్డర్ స్ట్రక్చర్స్ అనమాట ఇవి. 100% చెప్తున్నాను, బయట ఎక్కడ దొరకదు. కాబట్టి ఇదే ప్రాక్టీస్ అనేది మీరు చేయాలి ఇదే వేలో. అర్థమైందా? సపోర్టింగ్ థింగ్స్ అన్ని. సో న్యూ SQL ఫైల్ ఉందా ఇక్కడ చూడండి, SQL ఫైల్ అనేది తీసుకోండి. ఓకేనా? డేటాబేస్ SQL ఫైల్ నేమ్ వచ్చి ఫస్ట్ మనం మెయిన్ది ఏదైనా పెట్టుకోవచ్చు. మాస్టర్ కాపీ అంటాం దీన్ని. నార్మల్గా అయితే మాస్టర్ కాపీ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఏదైతే మనకు బేసిక్ స్కీమాస్ ఉంటాయో రియల్ టైమ్ కంపెనీస్లో ఏం చేస్తారంటే ఒక మాస్టర్ కాపీని మెయింటైన్ చేస్తుంటారు. ఈ మాస్టర్ కాపీ ఏముంటుందంటే మెయిన్ స్కీమాస్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాబ్లం వచ్చి మనకు మొత్తం ఎగిరిపోయింది అనుకోండి డేటాబేస్ అంతా, సింపుల్గా ఈ మాస్టర్ కాపీని తీసుకొచ్చి రన్ చేస్తారు. దీంట్లో ఓన్లీ స్కీమాస్ ఉంటాయి, అంటే స్ట్రక్చర్స్, టేబుల్ స్ట్రక్చర్స్ అన్ని. అప్పుడు మళ్ళీ అన్ని క్రియేట్ అయిపోతాయి అనమాట. కాబట్టి నేను మాస్టర్ అని పెడుతున్నాను, master.sql అని పెడుతున్నాను అనమాట. ఓకేనా? ఫినిష్. సో ఇక్కడ మనం రాసుకుంటాం ఫస్ట్ది ఇన్సర్ట్ ఇంటూ క్రియేట్ కదా, క్రియేట్ టేబుల్ నేమ్ ఈస్ అకౌంట్ అని తీసుకుందాం. అకౌంట్స్ వద్దు, అకౌంట్ అని తీసుకోండి. క్రియేట్ టేబుల్ నేమ్ చెప్పండి. అకౌంట్ ఐడి ఇంటీజర్, ప్రైమరీ కీ, నెక్స్ట్ నేమ్ varchar of 30. if you want you can write like this. ఇంకా మీనింగ్ఫుల్గా ఉండాలి అని అంటే స్క్రిప్ట్స్, SQL స్క్రిప్ట్ అంటాం ఇది. నెక్స్ట్ నేమ్ తర్వాత ఏం తీసుకున్నాం చూడండి, మొబైల్, ఈమెయిల్, పాస్వర్డ్, మొబైల్ నంబర్, ఇంటీజర్ 12 తీసుకుంటున్నాం సైజు, ఈమెయిల్ varchar of 30, నెక్స్ట్ పాస్వర్డ్ varchar of పాస్వర్డ్ మేబీ 30, రైట్. నెక్స్ట్ రిలేషన్షిప్ అకౌంట్స్ ఉన్నాయి కదా, కంపెనీ ఐడి ఒకటి, రోల్ ఐడి ఒకటి. కంపెనీ ఐడి is integer maybe 10, comma roll id, roll underscore id which is also int, and if you can give 10, comma ఇక్కడ ఫారెన్ కీస్ రిలేషన్షిప్ ఇవ్వండి.
ఫారెన్ కీ స్పేస్ ఫారెన్ కీ ఆఫ్, అంతేనా? ఫారెన్ కీ దేనికి ఇవ్వాలి? కరెంట్ క్లాస్లో ఉన్నటువంటి కంపెనీ ఐడి ఒకటి, కంపెనీ ఐడికి రెఫరెన్సెస్ విత్ కంపెనీ కదా, కంపెనీ టేబుల్ నేమ్ వచ్చి కంపెనీలో ఉన్నటువంటి కంపెనీ ఐడి తోటి ఇవ్వాలి. సో కామా, నెక్స్ట్ అగైన్ ఫారెన్ కీ, నెక్స్ట్ రోల్ ఐడి, roll_id రెఫరెన్సెస్, చూడండి స్పెల్లింగ్, రెఫరెన్సెస్ దేనికి? రోల్ అనే టేబుల్లో ఉన్నటువంటి రోల్ ఐడి తోటి మ్యాపింగ్ అనేది జరగాలి. రోల్ ఐడి తర్వాత యూనిక్గా ఇవ్వాలి కదా, దేనికి? మనం ఎందుకంటే 1 to 1 కంపెనీ ఐడి అనేది 1 to 1 రిలేషన్షిప్ కాబట్టి కంపెనీకి యూనిక్ ఇస్తున్నాను. యూనిక్ ఆఫ్ ఏంటిది? కంపెనీ ఐడి. ఇది స్క్రిప్ట్ ఒకసారి క్రియేట్ చేసి పెట్టేసుకున్నామంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు కానీ వచ్చి ఇదే ప్రాజెక్ట్ రన్ చేసుకోవాలి, జస్ట్ సింపుల్గా ఈ SQL ఫైల్ రన్ చేసుకున్నారనుకోండి, ఈ టేబుల్ స్ట్రక్చర్ అంతా వాళ్ళ దాంట్లోకి వచ్చేస్తుంది అన్నమాట. అర్థమైందా? ఇది ఒక స్ట్రక్చర్, ఒక అకౌంట్ అనేటటువంటి టేబుల్ది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? క్రియేట్ టేబుల్ నేమ్ వచ్చి రోల్ కానీ కంపెనీ కానీ తీసుకోండి, కంపెనీ సెమీకోలన్ రాయండి. ఫస్ట్ వచ్చేసి కంపెనీ ఐడి యూనిక్, కంపెనీ ఐడి ఇంటీజర్ ప్రైమరీ కీ, తర్వాత కంపెనీ నేమ్ varchar of 30. ఇంకా ఉన్నాయి కంపెనీకి? కంపెనీ నేమ్ అయిపోయింది. కంపెనీ ఏరియా, కంపెనీ టైప్, కంపెనీ ఏరియా లైక్ కంపెనీ అడ్రస్ అని ఇలాంటివి కానీ పెట్టుకోవచ్చు, బట్ అంత డెప్త్గా పర్లేదు, సింపుల్గా చేద్దాం. మీరు ఎండ్ చేయాలి అనుకుంటే నీట్గా పెట్టుకోండి. కంపెనీ ఏరియా varchar of 30. నెక్స్ట్ కంపెనీ టైప్ varchar of ఎనీహౌ. మీరు ఇంటర్న్షిప్లో మేబీ మీరు డైరెక్ట్గా రియల్ టైంలోకి వస్తే అక్కడ ఎండ్ చూస్తాం, ప్రతి ఒక్కటి రియల్ ప్రాజెక్ట్స్ కాబట్టి అవి. సో ఇక్కడ varcharలో కంపెనీ టైప్లో varchar of మేబీ 20. ఎస్, ఇక్కడ ఏమి ఫారెన్ కీస్ రిలేషన్షిప్ అవసరం లేదు, ఆల్రెడీ దీని రిలేషన్షిప్ ఏడికి ఇచ్చేస్తున్నాం, 1 to many రిలేషన్షిప్, 1 to 1 రిలేషన్షిప్, ఇది అయిపోయింది. నెక్స్ట్ క్రియేట్ టేబుల్ నేమ్ ఈస్ రోల్ ఐడి ఇంటీజర్ ప్రైమరీ కీ రోల్ నేమ్ varchar of 30. అంతే అయిపోయిందండి. ఇలా మల్టిపుల్ టేబుల్స్ ఏవైతే అవసరం అవుతాయో అవన్నీ నేను ఈ స్క్రిప్ట్లో రాసేసుకుంటాను అనమాట. సో ఒకసారి హౌ టు మేక్ ప్రైమరీ కీ కాలం auto generated in MySQL. So create a product table and set the product ID as the MySQL auto increment primary key field increment anukunta. I think what is the best way to generate primary key? No, this is wrong. MySQL auto increment. Yes, auto increment and identity కాదు, మనకు ఆటో ఇంక్రిమెంట్ అని ఉంటుంది, ఆటో ఇంక్రిమెంట్ అని ఇవ్వాలి. ఓకేనా? సారీ దట్ ఆటో ఇంక్రిమెంట్. లెట్స్ ట్రై టు మోడిఫై దిస్. సో ప్రైమరీ కీ స్పేస్ ఆటో ఇంక్రిమెంట్. అదేవిధంగా ఆటో ఇంక్రిమెంట్ ఎనీహౌ బై డిఫాల్ట్గా ఆటో ఇంక్రిమెంట్ ఇస్తే ప్రైమరీ కీ ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకుంటాను. అయితే
సో టిల్ ఎక్కడ వరకు కావాలి అనేది 100 వరకు కావాలనేది రాసుకోవచ్చు మనం. సో ఆ ఫీల్డ్ ఇవ్వలేదు అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బట్ ప్రైమరీకి అనేది ఇవ్వాలా లేదా అనేది డౌట్గా ఉంది. ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం రేపు. ఎగ్జిక్యూట్ చేసి విత్ ప్రైమరీ కీతో ఆటో ఇంక్రిమెంట్ కనుక రాకపోతే ప్రైమరీ కీ తీసేసి ఆటో ఇంక్రిమెంట్. ఎందుకంటే ఎనీహౌ ఇది యూనిక్ నెంబర్సే వస్తుంది కాబట్టి ప్రైమరీకి ఓకే ఇక్కడ ఇచ్చున్నారండి ప్రైమరీకి ఎఫ్ పర్సన్ ఐడి అని. ఓకే ఎనీహౌ రేపు ఎగ్జిక్యూట్ చేద్దాం. సేమ్ స్క్రిప్ట్స్ ఏదైతే రాస్తున్నామో ఈ స్క్రిప్ట్స్ని రేపు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏదైనా మిస్టేక్స్ కానీ ఉంటే సో ఏదైనా మాడిఫై చేసుకుందాం. ఓకే లెట్స్ సేవ్ దిస్. యా దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఏదైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ వరకు డిజైనింగ్లో? సో ఫారెన్కి ఇవ్వడం ఇదంతా మీరు అక్కడ వాటి కాలేదు అక్కడ రిలేషన్షిప్స్ కానీ ప్రాక్టీస్ చేయకపోతే చాలా కష్టం చెప్తున్నాను. మీకు 2 టేబుల్స్ ఇస్తారు, అకౌంట్ అని ఇస్తారు, కంపెనీ అని ఇస్తారు. రెండింటి మధ్య రిలేషన్షిప్ రాయండి అంటారు డైరెక్ట్గా ఇంటర్వ్యూలో. ఇంత నేర్చుకోవాలా మేమంటే ఎస్ మీకు ప్రోడక్ట్ బేస్ కంపెనీలో ఒక 8 lakhs 10 lakhs మీకు ప్యాకేజ్ రావాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ లెవెల్లో ఉంటుంది, ఖచ్చితంగా నేర్చుకోవాలి. అర్థమైందా? ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కదా అనుకోకూడదు, అదంతా ఖచ్చితంగా నేర్చుకోవాలి. సింపులే కదా జాయిన్స్ ఇదంతా నేర్చుకోండి. రిలేషన్షిప్స్ ఏదైతే ఉందో ఎవరైనా నేర్చుకోలేదో ఒకసారి నేర్చుకోండి. రిలేషన్షిప్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ SQL డిజైన్లో.